ఇప్పుడు మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు ఎన్యూమరేషన్ ఫామ్ నింపడంలో ప్రజలు లేదంటే బిఎల్ఓలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పారు. హెచ్ఎంటీవీ నుంచి మా వంతు ప్రయత్నంగా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా నింపాలో చెప్పే ఒక చిన్న ప్రయత్నం చేసాం. అదేంటో ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఓటర్ జాబితా ప్రక్షాళన పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో జూలై 14కి సర్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి. అలాగే తెలంగాణలో జూలై 24కి ఆ గడువు ముగుస్తుంది. ముందుగా సర్లో ఓటర్గా నమోదు చేసుకోవటానికి 2002లో ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఎక్కడుందో తెలుసుకోవాలి. దానికంటే ముందు 2024లో మన ఓటర్గా కనుక మన పేరుంటే ఆ ఎపిక్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు తీసుకొని మన బూత్ ఏజెంట్ దగ్గరికి, బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినట్టుగైతే వాళ్ళు ఇలాంటి ఒక ఫామ్ మనకిస్తారు. దీన్ని ఎన్యూమరేషన్ ఫామ్ అంటారు. నా ఫామ్నే ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇలాంటి ఒక ఫామ్ని బూత్ అధికారులు మనకిస్తారు. దీనిలో ప్రింటెడ్ ఫామ్ ఉంటుంది. దీనిలో ప్రజెంట్ మన ఓటు ఎక్కడుందో ఆ బూత్కి సంబంధించిన వివరాలు, మన పోస్టల్ అడ్రస్సు, ఆ వివరాలు ఉంటాయి. ఈ పక్కన బూత్ నంబరు, బూత్లో మన సీరియల్ నంబరు, నియోజకవర్గం పేరు, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ పక్కనే 2000 మన ప్రజెంట్ ఓటర్ లిస్టులో మన ఫోటో ఏది ఉందో అది ఇక్కడ ఉంటుంది. ఈ పక్కన మనం కొత్తగా ఫోటో ఒకటి అంటించాలి. ఇక దీనిలో బేసిక్గా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం 2002లో కనుక మనకు ఓటు ఉంటే ఆ ఓటు ఏ నియోజకవర్గం, అప్పటి నియోజకవర్గం, ఉదాహరణకి హైదరాబాద్లో శేర్లింగంపల్లి అనేది ఇప్పటి నియోజకవర్గం. బట్ 2002లో డీలిమిటేషన్కి ముందు ఆ నియోజకవర్గం పేరు ఖైరతాబాద్. సో 2002లో ఆ నియోజకవర్గం పేరే ఉందో ఆ నియోజకవర్గంలో మన వివరాలు ఏ బూత్లో ఉన్నాయో, ఏ సీరియల్ నెంబర్తో ఉన్నాయో అవి మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న వివరాలు ఇక్కడ నింపాలి. ఒకవేళ 2002లో ఏ కారణంగా మనకి ఓటు లేకపోతే, మన వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నా, 18 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్నా, అప్పుడు ఓటు రాయించుకోకపోయినా మన తల్లిదండ్రులకి ఓటు ఉంటే ఆ వివరాలు ఇక్కడ రాయాలి. తల్లిదండ్రులకి 2002లో ఏ నియోజకవర్గం, ఏ పోలింగ్ బూత్, ఏ సీరియల్ నెంబర్తో ఉందో ఆ వివరాలు ఇక్కడ రాయాలి. అవి కూడా మనకి ట్రేస్ కాకపోతే ఇక్కడ మన పూర్తి వివరాలు, ప్రజెంట్ వివరాలు, మన ఫోన్ నంబరు, తర్వాత ఆధార్ నంబరు ఐచ్ఛికం ఆప్షనల్ అన్నారు. అలాగే తండ్రి పేరు, తల్లిదండ్రులకు ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంటే ఆ ఫోటో ఐడెంటిటీ కార్డు వివరాలు రాసి ఇక్కడ మనం సంతకం చేసి ఇక్కడ బిఎల్ఓ సంతకం చేయాలి. అయితే 2002లో ఓటు ఎక్కడుందో తెలుసుకోవటానికి వాస్తవంగా అయితే బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్సు లేదంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ మనకి హెల్ప్ చేయాలి. కానీ వాళ్ళు ఎవరు ఆ పని చేయట్లేదు వాస్తవం. బట్ అది ఇంటర్నెట్లో మనం వెతుక్కోవచ్చు. మనకు తెలిసిన ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా మన ఫోన్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ వెతుక్కోవచ్చు. voters.eci.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్, www.voters.eci.gov.in దానిలోకి వెళ్తే 2002 సర్ జరిగింది, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. అప్పటి ఓటర్ లిస్ట్ అందులో ఉంటుంది. కాకపోతే మనకి తెలియాల్సిన వివరాలు ఏంటంటే అప్పుడు మన ఓటు ఏ నియోజకవర్గంలో ఉంది తెలిస్తే చాలు. కనీసం బూత్ నెంబర్లు అవి కూడా తెలియక్కర్లేదు. దానిలో మీరు ఏ నియోజకవర్గంలో అప్పుడు మీ ఓటు ఉంది, జిల్లా రంగారెడ్డి జిల్లా లేదు గుంటూరు జిల్లా, అప్పటి జిల్లాలు, ఆ జిల్లాలో ఏ నియోజకవర్గం అది సెలెక్ట్ చేసి మీ వయసు, మీ పేరు రాస్తే, మీ పేరు పూర్తి పేరు కొంతమంది ఇంటి పేరుతో సహా రాస్తారు, కొంతమంది ఉత్తి పేరు రాస్తారు. కొన్ని రికార్డ్స్ వస్తాయి, దాదాపు ఒక 100 రికార్డ్స్, ఆ పేరుతో ఎంతమంది ఉన్నారో రికార్డ్స్ వస్తాయి. పక్కన తండ్రి పేరు డిస్ప్లే అవుతుంటుంది, లేదంటే మహిళలు అయితే భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ డిస్ప్లే అవుతుంది. అవి రెండు చూసుకుంటూ వయసు మ్యాచ్ చేసుకుంటూ అప్పుడు ఆ నియోజకవర్గంలో మనం ఉన్న ప్రాంతాన్ని కనుక కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు హైదరాబాద్లో నేను చందానగర్లో ఉంటాను, నా పేరు, మా నాన్నగారి పేరు, అప్పటి నా వయసు, నేనుండే ప్రాంతం, ఈ 4 కనుక మ్యాచ్ అయితే అదే మీ సీరియల్ నెంబర్ అని. ఇది ఒక పద్ధతి, ఓటర్ లిస్టు వెబ్సైట్ ద్వారా చూసుకునేది. రెండవది ఒక మొబైల్ యాప్ ఇచ్చారు, ఈసీఐ నెట్, ECINET అనే పేరుతో మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో కానీ ఆండ్రాయిడ్లో అయినా యాపిల్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్లో కూడా ఇదే పని చేయొచ్చు. మన ఓటర్ లిస్టులో అప్పటి సెర్చ్ చేసుకోవడానికి ఆ యాప్ కూడా, మొబైల్ యాప్ కూడా ఉపయోగపడుతుంది. ఇవి రెండు కాకపోతే, ఇవి రెండు మనకి తెలియకపోతే
అప్పటి మన బూత్ ఎక్కడుందో ఆ బూత్కి సంబంధించిన ఆఫీసర్ ఎవరున్నారో అక్కడ ఈఆర్ఓ అంటారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. లేదు బిఎల్ఓ నంబర్ తెలిస్తే బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి మన ఇంటి డోర్ నెంబర్, ఇక్కడ మా ఇంటి డోర్ నెంబర్ ఉంది 1-33-5/6 ఇలాంటి నంబర్ ఉంటుంది. ఆ నంబరు చెప్తే ఏ బూత్లో ఉందో వాళ్ళు చెప్తారు. ఆ బూత్లో ఓటర్ లిస్ట్ మొత్తం చూసుకోవచ్చు. ఇంకొక పద్ధతి కూడా ఉంది. మనకి బూత్ తెలియకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఓటర్ లిస్ట్లో ఈ రోల్ అని ఉంటుంది. ఒక బూత్ సపోజ్ ఇంట్లో మా నాన్నగారి ఓటు ఎక్కడుందో తెలిసింది, బట్ నా ఓటు కనపట్లేదు. ఆ బూత్ ఓటర్ లిస్ట్ మొత్తం ఈ ఓటర్ లిస్ట్ ప్రింట్ తీసుకుంటే అందులో మొత్తం ఉంటుంది, అది చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ 3 నింపడంతో పాటుగా కొన్ని వివరాలు ఉంటాయి. ఒకవేళ దీనిలో మీ ఓటు కనుక ఏదైనా మిస్ మ్యాచ్ అయితే అప్పుడు ఎన్నికల సంఘం నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది. బహుశా బిఎల్ఓలు మనల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు అప్పుడు మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఒక 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీనిలో బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆస్తి సర్టిఫికెట్, అలాగే ఆధారు, ఇవన్నీ ఉన్నాయి. ఆధార్ని ఆప్షనల్ అంటే ఐడెంటిటీకి మాత్రమే ప్రూఫ్గా వాడుతున్నారు. ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్కి ఆధార్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. బర్త్ సర్టిఫికెట్ ఉంటే బర్త్ సర్టిఫికెట్, లేదంటే 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికెట్, ఇవి 2 లేకపోతే ఆస్తి ఉన్న సర్టిఫికెట్ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇలాంటివన్నీ ఒక 12 సర్టిఫికెట్లు ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు ఈ ఫాము, ఇప్పుడు నేను చూపించిన 2 ఫాము కలిపి బిఎల్ఓస్ మనకి ఇస్తారు. ఇవి మనం నింపి కొత్త ఫోటో ఒకటి ఇక్కడ పెట్టి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అయితే ఈ 2002ది కనుక వివరాలు మనకి తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పిన 3 పద్ధతుల్లో వెబ్సైట్ ద్వారా దానిలోకి వెళ్ళి ఎత్తుకోవచ్చు, లేదంటే ఈసీఐ నెట్ మొబైల్ యాప్ ద్వారా ఎత్తుకోవచ్చు. అది కాకపోతే అక్కడ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి అప్పటి ఆ బూత్ ఓటర్ లిస్ట్ ఇవ్వమంటే మన డోర్ నెంబర్ ఏ బూత్ కింద వస్తుందో తెలిస్తే ఆ బూత్ది ఈ ఎలక్ట్రిక్ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీర్చుకోవచ్చు. కానీ దానిలో ఈ పాత ఫోటో రాదు, కంగారు పడద్దు. ఎందుకంటే పాత ఫోటో మీకు బిఎల్ఓలు ప్రింట్ తీసి ఇచ్చిన ఫామ్లోనే ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో ప్రింట్ తీసుకుంటే ఈ ఫోటో రాదు, ఎందుకంటే అది ప్రైవసీ చట్టం కింద కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని నిషేధించింది. ఆన్లైన్లో ఫోటోలు కనపడవు. కాబట్టి మనం ఆన్లైన్లో తీసుకుంటే ఫోటో రాలేదు కాబట్టి ఇది కరెక్టో కాదు అనుకోవాల్సిన పని లేదు. ఇవి తీసుకొని ఇవి సబ్మిట్ చేయాలి. మీకు ఇంకా బ్రీఫ్గా కావాలంటే మొత్తంగా ఇలాంటి ఫామ్ ఇస్తారు. ఇప్పుడు నేను చూపించిందే ఇది, అది నా వివరాలు ఉన్నది. ఇక్కడ బూత్లో ఉన్న ప్రజెంట్ మీ ఓటు ఎక్కడుందో 2024లో మీరు ఓటు వేసున్నా, ఓటు వేయకపోయినా ఓటు ఉండుంటే ఆ ఓటర్ వివరాలు ఇక్కడ ఉంటాయి. ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని పక్కన మీ పాత ఫోటో 2024లో మీ ఓటర్ లిస్టులో ఉన్న ఫోటో ఉంటుంది. దీని పక్కన కొత్త ఫోటో అంటించాలి. ఇక్కడ 2002 ఓటర్ వివరాలు ఇక్కడ మీరు రాయాలి. మీవి దొరికినా దొరకపోయినా మీ తల్లిదండ్రులు ఉంటే అక్కడ రాయాలి. 3వది మన వ్యక్తిగత వివరాలు ఇక్కడ రాయాలి. ఈ 3 నింపి సంతకం చేసి బిఎల్ఓలకి ఇవ్వాలి. బిఎల్ఓలకి ఇవ్వటమే కాదు, బిఎల్ఓలు దాన్ని అప్లోడ్ చేసేలాగా మనమే చూసుకోవాలి. మనం వాళ్ళకి సబ్మిట్ చేసామంటే పని అయిపోయినట్టు కాదు, టైం తక్కువ ఉంది కాబట్టి వాటిని వాళ్ళు అప్లోడ్ చేసేదాకా మనమే దగ్గరుండి అప్లోడ్ చేయించుకోవాలి. ఎక్కడా వాళ్ళు ఇళ్ళకి రావట్లేదు. దయచేసి ఓటర్లే, ఇది చాలా అవసరం. భవిష్యత్తులో ఓటర్ లిస్టులో పేరు ఉండటం అన్నది చాలా కీలకం కాబోతున్నది. ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకి, అలాగే ఇతర సర్వీసెస్ కూడా, ఈవెన్ పాస్పోర్ట్ కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, వేరే బెనిఫిషరీ స్కీమ్స్, రేషన్ కార్డు కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఓటర్ లిస్టులో పేరుని చాలా ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. కాబట్టి ఎవరు ఓటు, గతంలో ఓటు వేయటం కోసమే ఓటు, కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఓటర్ లిస్టులో ఓటు మిగతా అన్ని పథకాలకి, ప్రభుత్వ సర్వీసెస్కి చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విధిగా ఇది నింపించుకోవాలి. అసలు ఎప్పుడు ఓటు రిజిస్టర్ కాలేదంటే వాళ్ళు ఫామ్ 6 నింపి ఈ 12 సర్టిఫికెట్లో ఏదో ఒకటి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఫామ్ 6 నింపి ఇవ్వాలి. అలాగే అడ్రస్ చేంజ్ ఉంటే ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. బట్ నా సజెషన్ అయితే ఇప్పుడు అడ్రస్ చేంజ్ ఇది పెట్టుకోవటం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇంత హడావుల్లో వాళ్ళు అడ్రస్ చేంజ్ కూడా చేస్తారా లేదా నాకైతే తెలియదు. బట్ అవసరం అనుకున్న వాళ్ళు ఫామ్ 8 కూడా దీంతో పాటు సబ్మిట్ చేస్తే మీ కొత్త నివాస ప్రాంతంలో ఓటు వచ్చేలాగే చేస్తారు. ఈ వివరాలు మొత్తం దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నికల సంఘం ఇచ్చిన టైం ప్రకారం 1-4 సార్లు బిఎల్ఓస్ని అప్రోచ్ అయ్యి మన ఓటర్ లిస్టులో ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మొట్టమొదటిసారి ఇప్పుడు మన మీదే పడింది. ఆ బాధ్యతని మనం నిర్వర్తించుకుందాం, మన అవసరం కోసం నిర్వర్తించుకుందాం అని మీ అందరికీ తెలియజేస్తాం.